పార్వతీపురం మన్యం జిల్లా కురుప మండలం వలసబల్లేరు గ్రామంలో నీలకంఠాపురం పోలీసులు ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని డీఎస్పీ కృష్ణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించినట్లు కృష్ణారావు తెలిపారు. ప్రజలు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష పథకం కార్యక్రమం ప్రవేశపెట్టిందన్నారు. షుగర్, బీపీ, జ్వరంతో బాధపడుతున్న రోగులు వైద్య పరీక్షలు చేసుకుని మందులు వేసుకుని ఆరోగ్యంగా ఉండాలని డీఎస్పీ కృష్ణారావు ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో 150 మందికి పైగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. రానున్న ఎన్నికల దృష్ట్యా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా కేంద్ర అదనపు బలగాలతో పలు గ్రామాల్లో ఫ్లాగ్ మార్చ్ కూడా నిర్వహించడం జరుగుతుందన్నారు. గ్రామాల్లో నాటుసారా అమ్మినా తరలించినా అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం యువతకు వాలీబాల్ కిట్లు, వృద్ధులకు దుప్పట్లు, గొడుగులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎల్విన్ సిఐ సత్యనారాయణ, ఎస్ఐలు నీలకంఠారావు, శివప్రసాద్, షణ్ముఖరావు, తిత్తిరి, వలసబల్లేరు సర్పంచ్లు, వైస్ ఎంపీపీ లక్ష్మణరావు, ఎంపీటీసీ కవిత, ఉప సర్పంచ్ కృష్ణమూర్తి, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రెస్పెక్టెడ్ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు పాలకొండ సబ్ డివిజన్లో మొత్తం 4 మెడికల్ క్యాంపులు నిర్వహించడం జరిగింది. పాలకొండ సర్కిల్ సీతంపేట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కుసుమ అనే గ్రామంలోను మరియు డోన్బాయ్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో డోన్బాయ్ గ్రామంలోను, అదేవిధంగా ఈ ఎల్విన్పేట సర్కిల్లో ఎల్విన్పేట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్నటువంటి గొయ్యిపాక గ్రామంలోను, మరియు ఈరోజు 4వ ప్రాంతమైనటువంటి కురుపా మండలం నీలకంఠాపురం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో వలసబల్లేరు అనే గ్రామంలో ఈరోజు 4వ మెడికల్ క్యాంపు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క మెడికల్ క్యాంపులకి మరి వందలాదిగా ట్రైబల్స్ వచ్చి మరి ఈ యొక్క సేవలు అందుకుంటున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఈ మెడికల్ క్యాంపులు పెట్టడమే కాదు, అదేవిధంగా యూత్కి మరి వాలీబాల్ కిట్లు, అదేవిధంగా ముసలి వాళ్ళకి గొడుగులు, అదేవిధంగా దోమతెరలు మరియు దుప్పట్లు కూడా మేము పంచిపెట్టడం జరిగింది. సో అన్నిటికంటే ముఖ్యం ఆరోగ్యమే మహాభాగ్యం. సో అందువల్ల గిరిజన ప్రాంతం వాళ్ళు ఆరోగ్యాలను కాపాడుకోవాలని చెప్పేసి ఒక సూచికంగా మేము మెడికల్ క్యాంపులు కండక్ట్ చేసి ఈ విధంగా డాక్టర్స్ అందరినీ ఎక్కడెక్కడో విజయనగరం నుంచి, శ్రీకాకుళం నుంచి, అదేవిధంగా సీతంపేట నుంచి, పాలకొండ నుంచి, ఎల్విన్పేట నుంచి అనేక ప్రాంతాల నుంచి మరి మెడికల్ ఆఫీసర్లు డాక్టర్లు రప్పించి వాళ్ళకి కావాల్సిన మందులు కూడా మేమే తీసుకొని సప్లై చేస్తున్నాము. సో ప్రజల యొక్క ఆరోగ్యం ఇంపార్టెంట్ అనేటటువంటి ఒక యాటిట్యూడ్ ప్రజలకు తెలియజెప్పడం కోసం ఈ మెడికల్ క్యాంపులు కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి ఈ ప్రాంతంలో మరి తెలియనితనంగా ఎంతో మంది నాటు సారా తాగి వాళ్ళ ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు. దానివల్ల చాలా మంది చిన్న వయసులో చనిపోతున్నారు, మరి వితంతువులు అయిపోతున్నారు, పిల్లలు పాపం దిక్కుమాలలో అయిపోతున్నారు. సో దయచేసి ఈ యొక్క ఏజెన్సీలు అన్ని బాగున్నాయి, ఈ యొక్క నాటు సారా మహమ్మారి అనే ఒక అలవాటు తప్ప వేరే ఎటువంటిది ఏమీ లేదు ఇక్కడ. ఈ నాటు సారా కనుక ప్రజల్లో చైతన్యం వచ్చి నాటు సారా మానేస్తే అన్ని గ్రామాలు కూడా ఆరోగ్యాలు బాగుంటాయి, పిల్లలు బాగా చదువుకుంటారు. మరి అనేక ప్రాంతాల్లో మరి గవర్నమెంట్ వారు హాస్టల్స్ పెట్టారు, విద్యాలయాలు పెట్టారు, పిల్లలు బాగా చదువుకొని మరి అభివృద్ధి రావాలి. మేము లా అండ్ ఆర్డర్ చూడటమే కాదు, ప్రజాసేవ దృక్పథంతో మరి పోలీసింగ్ అమలు పరుస్తున్నాం ఈ ప్రాంతంలో. సో అందువల్ల ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని మా యొక్క ప్రయత్నాలు అర్థం చేసుకొని మరి ఈ యొక్క నాటు సారా మాతో పాటు సహకరించాలి, నాటు సారా నిర్మూలించాలి. ఏ గ్రామంలో కూడా నాటు సారా తయారు చేస్తే మాత్రం
మాత్రం మీ గ్రామస్తులు వెళ్ళి ఆ నాడు సరైన ధ్వంసం చేసేయాలి. మరి నిన్న సీతంపేటలో మరి 250 లీటర్ల ఎఫ్జే వాష్ని ధ్వంసం చేసి మరి రాబో ఎన్నికల దృష్ట్యా మరి ఎవరు కూడా సారా తాగి పాడైపోకూడదని చెప్పేసి మరి యొక్క దాడులు నిర్వహిస్తున్నాము. అందువల్ల అందరూ ప్రజలు అర్థం చేసుకొని ఎక్కడా కూడా నాటుసారా లేకోకుండా అందరూ చూసుకోవాలి. అదేవిధంగా 4 చెక్ పోస్టులు రన్ అవుతున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి, ఒడిశా రాష్ట్రం నుంచి మన రాష్ట్రంలోనికి ఎటువంటి నాటుసారా అక్రమ రవాణా కాకుండా ఉండటం కోసం, అదేవిధంగా గంజాయి అక్రమ రవాణా కావడం కోసం కాకుండా మరి ఈ చెక్ పోస్టులు ఉన్నాయి. సో దయచేసి అందరూ కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండి రాబో ఎన్నికల్లో ప్రశాంతంగా ఉండి ఎలక్షన్స్ చక్కగా అయ్యేలాగా సహకరిస్తారని చెప్పి మా డిపార్ట్మెంట్కి మేము అందరం కోరుతున్నాం. థ్యాంక్ యూ. సార్